నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను మౌనిక తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్ కు స్వాగతం రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్ అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి అక్కడే రాజకీయ సమీకరణాలు మారతాయి అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది ఏ పార్టీలో ఏం జరుగుతుంది ఎవరి టార్గెట్ ఎవరు ఎక్కడ అసంతృప్తి ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్ ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలున్నాయి ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనుక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తుంది రాజ్ న్యూస్ నేతల అడుగులు అధిష్టానాల ఆలోచనలు కూటముల కదలికలు రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలపై పూర్తి విశ్లేషణతో పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందంటూ బీజేపీ విమర్శలు గుప్పించింది రాజకీయ మైలేజ్ కోసమే బ్యారేజీల మరమ్మతులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని బీజేపీ నేత ఎన్ రామచంద్రరావు ఆరోపించారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సిఫార్సులను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టడం దుర్మార్గమని ఆయన విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో కొనసాగుతున్న కాలయాపన వల్ల రాష్ట్రంలో సాగునీటి తాగునీటి సరఫరా తీవ్రంగా ప్రభావితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ పరిస్థితి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేసిన రామచంద్రరావు రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు కాళేశ్వరం అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కుతోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది సో ఈ విమర్శల్లో వాస్తవం ఎంత మరోసారి రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశం ప్రస్తావనకు వస్తూ ఉంది రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా ప్రస్తుతం దీని యొక్క మరమ్మతులకు సంబంధించి పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది ఇటు ఒకవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీల అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శల బాణం ఎక్కువ పెడితే ఒకవైపు ఇటు అధికార పార్టీ కూడా ప్రతిపక్షాలను అదే స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రధానంగా బీజేపీ మాత్రం మరోసారి దీని ప్రస్తావన తీసుకురావడం జరిగింది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు లేఖ రాయడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులకు సంబంధించి ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది ఈ అంశంలో పూర్తిగా ఫెయిల్ అయింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాయడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది 2023 అక్టోబర్లో అంటే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నెల రోజుల ముందు జరిగినటువంటి ఏదైతే ఈ కాళేశ్వరం ఏదైతే ఈ కుంగుబాటు ఉందో కొన్ని పిల్లర్లు దీనికి సంబంధించి అప్పటి నుంచి కూడా రాజకీయంగా పార్టీల మధ్య పెద్ద ఎత్తున ఇటు చర్చనీయాంశంగా మారింది ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కూడా అది కూడా ఒక కారణం అని చెప్పేసి కూడా రాజకీయాల్లో ఒక ఇప్పటి వరకు కూడా అది కూడా ఒక ప్రస్తావన అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే తాజాగా ఈ యొక్క రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే తీవ్రంగా కరువు పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉంది వర్షాలు లేక ఒకవైపు అన్నదాతలు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు సాగునీరు మరొక వైపు తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కాళేశ్వరంలో ఏదైతే గోదావరి జలాలు వస్తున్నప్పటికీ కూడా దాన్ని సముద్రంలోకి ఏదైతే వెళ్ళిపోతా ఉన్నాయి కానీ వాటిని ఒడిసి పట్టుకోవడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేసి బీజేపీ అయితే ఇప్పటికే విమర్శలను ఎక్కుపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటికే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి ఏదైతే మేడిగడ్డ అన్నారం సుందిల్లాకు సంబంధించి ఈ బ్యారేజ్ల్లో నీటి ప్రవాహం వస్తూ ఉన్నా కూడా కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద నుంచి కూడా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వం ఆ దిశగా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒకవైపు ఏదైతే కన్నేపల్లి వద్ద నీటిని కనుక ఎత్తిపోస్తే తెలంగాణ రాష్ట్రంలో 20 నుంచి 25 లక్షల ఎకరాలకు ఏదైతే సాగునీరుని అందించే అవకాశం ఉంటుంది దాంతోపాటు హైదరాబాద్ నగరానికి కూడా 10 టీఎంసీల తాగునీటిని అందించడానికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా అడుగులు వేయడం లేదని చెప్పేసి కూడా బీజేపీ విమర్శలు చేస్తూ ఉంది ముఖ్యంగా గత ప్రభుత్వం మీద నెపం తోసివేసి ఆ ప్రభుత్వం వల్లనే కాళేశ్వరం డ్యామేజ్ అయిందని చెప్పేసి కూడా దాన్ని ఇప్పటి వరకు కూడా రిపేర్ చేయకపోవడం అదేవిధంగా
అదేవిధంగా ఇటు ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి సూచనలను కూడా పరిగణలోకి తీసుకొని దానికి మరమ్మతులు చేసి వాడుకునే అవకాశం ఉన్నా కూడా ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేయడం లేదు. కేవలం రాజకీయ కోణంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విధంగానే ముందుకు వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద గుణపాఠం తప్పదు ప్రజల చేతిలో అని చెప్పేసి కూడా బీజేపీ విమర్శలు చేస్తూ ఉంది. ఇప్పటికే ఒకవైపు కాళేశ్వరానికి సంబంధించి సిబిఐకి ఇచ్చామని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం కేవలం 3 బ్యారేజీలను మాత్రమే 1,00,000 కోట్ల పైచిలకు ధనంతో వ్యయంతో కట్టినటువంటి ప్రాజెక్టులో కేవలం ఏదైతే 3 బ్యారేజీలను మాత్రమే సిబిఐకి ఇచ్చారు తప్ప పూర్తి ప్రాజెక్టు పంప్ హౌస్ను ఎక్కడ కూడా సిబిఐకి రెఫర్ చేయలేదు. ఒకవేళ పూర్తి ప్రాజెక్టును కూడా సిబిఐ చేతికి ఇవ్వండి, ఖచ్చితంగా దానిపై విచారణ చేపిస్తాము కేంద్ర ప్రభుత్వంతో అని చెప్పి కూడా ఇప్పటికే ఇటు బీజేపీ నేతలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొకసారి రాష్ట్రంలో కాళేశ్వరం మరమ్మతుల అంశం అయితే ఇటు రాజకీయ పార్టీల మధ్య తీవ్ర దుమారాన్ని అయితే రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా డిఫెండ్ చేసుకుంటుంది. ఒకవేళ కనుక నీటిని కనుక ఆపినట్టయితే అక్కడ నీటిని ఎత్తిపోసినట్టయితే బ్యారేజీలకే ప్రమాదం వస్తుంది, అది ఎన్డీఎస్ఏ సిఫారసుల్లోనే ఉంది అని చెప్పేసి కూడా ఒకవైపు ప్రభుత్వం అయితే వాదిస్తున్నా ఉంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం రాష్ట్రంలో మాత్రం ప్రజలైతే రైతాంగం అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి సంబంధించి నీటిని ఎత్తిపోయాలని చెప్పేసి కూడా బీజేపీ అయితే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 2023లో ఈ డ్యామేజ్కి సంబంధించి ఏదైతే పిల్లర్లో కుంగుబాటు అయ్యాయో 2024లోనే అక్కడ గ్రౌటింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి సిఫారసుల మేరకు గ్రౌటింగ్ పూర్తయిన తర్వాత నీటి ఎత్తిపోతలకు సంబంధించి దాన్ని వాడుకోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తుందని చెప్పేసి కూడా బీజేపీ అయితే విమర్శలు చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం అటెన్షన్ డైవర్ట్ చేయడం, అదేవిధంగా గత ప్రభుత్వంపై ఇటు ఏదైతే నెపాన్ని నెట్టివేయడం, ఇటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలోని కానివచ్చు, అదేవిధంగా ఇతర పథకాల అమలు విషయంలోని కానివచ్చు గత ప్రభుత్వంపై నెపం నెట్టివేయడం, అదేవిధంగా ఇప్పుడు కూడా కాళేశ్వరం అంశంలో కూడా గత ప్రభుత్వంపై నెపం నెట్టివేసుకుంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఈ 2 పార్టీలు కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఖచ్చితంగా గత ఏదైతే 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని చెప్పేసి కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని సిట్లు వేశారు, ఇన్ని ఎంక్వైరీలు వేశారు, ఒక్క దాంట్లో కూడా మరి బీఆర్ఎస్ పార్టీని ఎందుకు దోషిగా తేల్చడం లేదు ఆ నాయకులను అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా భేషజాలకు పోకుండా కాళేశ్వరం మరమ్మతుల అంశంలో ఇప్పటికైనా ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చి వెంటనే అక్కడి నుంచి కన్నేపల్లి నుంచి నీటిని ఎత్తిపోస్తే కొంతలో కొంతైనా రైతాంగానికి మేలు జరుగుతుందని చెప్పేసి కూడా ఇటు బీజేపీ అయితే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మౌనిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.